హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను తింటా వేరే దాంట్లో పెట్టచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఫ్రైడే రోజు నేను తీసిన వీడియో అండి. ఆ రోజు వర్క్ అంతా అయిపోయింది, వంట పని, అలాగే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళడం, మా వారు ఆఫీస్కి వెళ్ళడం అంతా అయిపోయింది అనమాట. సో అయిపోయిన తర్వాత ఫ్రైడే కదా, సో ఫాస్టింగ్ ప్రేయర్ అనేది లైవ్లో స్టార్ట్ అవుతుంది. సో ప్రేయర్కి అటెండ్ అవుదామని చెప్పి నేను వర్క్ అంతా ఫినిష్ చేసేసుకుని రెడీ అయిపోయాను. సో రెడీ అయిపోయి ఇక్కడ నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అనమాట. అంటే వీడియో స్టార్టింగ్లో చెప్తాను కదా, హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అనేసి. సో ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ స్టార్టింగ్లో నేను చెప్పేశాను కాబట్టి ఇక ఈ వాయిస్ అంతా తీసేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఫ్రైడే రోజు నేను అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్ అయితే చూపించబోతున్నాను. అలాగే ఆ రోజు నైట్ అంటే నెక్స్ట్ డే మార్చి 1 కదా, సో 28th నైట్ వచ్చేసి మా వారి బర్త్డేకి సంబంధించిన ఒక చిన్న సెలబ్రేషన్ అయితే చేశాను. సో అది కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. 2 బ్లౌజులు అయితే స్టిచ్ చేసేసాను. సో వాటికి హెమ్మింగ్ అవి చేయాలి. ఇక్కడే ఉన్నాయి నేను స్టిచ్ చేసినవి, కాటన్ బ్లౌజెస్ అన్నమాట. ఒక 2 కాటన్ బ్లౌజెస్ నిన్న స్టిచ్ చేశాను. ఇదొకటి, దీనికి హెమ్మింగ్ చేయాలి. వీటికి నిన్న స్టిచ్ చేసిన వాటికి. ఇంకోటి వచ్చేసి ఈ బ్లూ కలరు. సో వీటికి హెమ్మింగ్ చేసేస్తే ఈరోజు ఈ వర్క్ అయితే అయిపోతుంది. అలాగే ఇంకొక బ్లౌజ్ కూడా ఉందండి, అది కటింగ్ చేసి స్టిచ్ చేయాలి. సో నేను మీతో మాట్లాడుతూనే ఉన్నాను, కరెంట్ పోయింది చూడండి. సో ప్రేయర్ స్టార్ట్ అయింది కదా, ప్రేయర్కి అటెండ్ అవుదాం అనుకున్నాను, కరెంట్ పోయింది. ఎప్పుడు వస్తుందో ఏమో, తొందరగా వస్తే ప్రేయర్కి అటెండ్ అవ్వచ్చు, లేదు లేట్ అయింది అని అంటే ఇంకా మొబైల్లో చూద్దామంటే డేటా కూడా లేదు, అయిపోయింది. సో ఇక ఈ బ్లౌజెస్ వర్క్ అన్నా చేస్తాను. కాసేపు నేను ప్రేయర్ చేసుకొని స్టిచ్చింగ్ వర్క్, అదే బ్లౌజెస్కి హెమ్మింగ్ అది చేస్తాను. కరెంట్ వస్తే ఇంకా టీవీలో ప్రేయర్ చూసుకుంటూ కాసేపు ప్రేయర్లో ఉండేసి ఇంకా నా వర్క్ అయితే నేను స్టార్ట్ చేస్తాను. కరెంట్ పోయి 1 అవర్ అవుతుంది, ఇంతవరకు రాదు. బ్లౌజులకి హెమ్మింగ్ చేసుకొని వచ్చినాను. పైపింగ్ అవి వేస్తే ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు లేట్ అవుతుంది. హెమ్మింగ్ బ్లౌజులకేమో హెమ్మింగ్ చేసేటప్పుడు లేట్ అవుతుంది. హెమ్మింగ్ చేసే పని ఉండదులని పైపింగ్ చేసామనుకోండి, అక్కడ టైం తినేస్తుంది అనమాట. హెమ్మింగ్ వర్క్ నేను తొందరగా చేయలేను, కొంచెం లేట్ అవుతుంది.
కాజాలు వేసేటప్పుడు ఏంటంటే దీన్ని సమానంగా రావాలి అని అంటే ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ మార్కర్ ఉంటుంది కదా, దీంతో ఇక్కడ ఇలాగ ఒకటి మార్క్ చేసేసుకోవాలి. తర్వాత ఈ ఫస్ట్ నుంచి ఇప్పుడు మధ్యలో సగానికి ఇక్కడ మార్కింగ్ వేసాం కదా, అక్కడ దాకా ఒక ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత కింద వైపు నుంచి ఈ సెంటర్ దగ్గర ఇలా పెట్టేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ చివర ఒకటి, ఈ పైన ఒకటి ఇలా పెట్టుకుంటే ఏంటంటే సమానంగా వస్తాయి అన్నమాట. ఫిక్స్ కాజాలు అనేవి ఎగురు దిగుడు రాకుండా సమానంగా వస్తాయి. దోశ విత్ పప్పుచారు వేసుకొని దోశ తింటున్నా. నా డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అవుతుంది ఈరోజు. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి నేను మా అల్లుడితోటి ఒక కేకు అలాగే షర్ట్ తెప్పించానండి మా వారి కోసం. చెప్పాను కదా నెక్స్ట్ డే మా వారి బర్త్డే అని. సో నైట్ తనని సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ఇవి తెప్పించాను. సో మా వారికి అయితే లేట్ అవుతుందండి ఈరోజు ఆఫీస్ నుంచి రావడం, ఎందుకంటే మంత్ ఎండింగ్ కదా. సో ఆయన వచ్చేసరికి 12 కానీ లేదంటే 1 కానీ అవ్వచ్చు. సో అందుకని అలాగా ఇవన్నీ రెడీ చేసి పెట్టేద్దామని చెప్పి మా అల్లుడిని అడిగితే తను షాపింగ్కి వెళ్ళేసి ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చాడు. నాకు యాష్ కలర్లో వచ్చింది, అందుకని వెంటనే ఓకే చెప్పా. పర్లేదు ఆయన బాగుంది, చూడు ఒకసారి. లైటింగ్ వల్ల అలా కనిపించింది. బాగుంది, చాలా బాగుంది. ఉండరా కాసేపు అన్నా, ఎందుకు రష్ అయ్యి నేను తీస్తున్నా ఆల్రెడీ. నేను టైం 12 అయిపోతుంది. యాక్చువల్గా మా టైం ఒక 10 మినిట్స్ ఫాస్ట్. సో 12 అవ్వడానికి ఇంకొక 2 మినిట్స్ ఉంది యాక్చువల్గా. అయితే మా వారు ఇంకా రాలేదు. నేనేమో కేక్ తీసుకున్నాను, అలాగే మా వారి కోసం షర్ట్ కూడా తీసుకున్నాను. తనని సర్ప్రైజ్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాను నేను, మా అబ్బాయి. మా వారైతే ఇంకా రాలేదు, వెయిట్ చేస్తూ ఉన్నాము మా వారి కోసం. సో మంత్ ఎండింగ్ కదా, బాగా లేట్ అవుతుంది అనమాట. ఇప్పుడే కాల్ చేశాను, ఇంకా టైం పట్టుద్ది అని అన్నారు. సో 12కి కేక్ కట్ చేయాలని ఏముంది, వర్క్ ఫస్ట్ కదా. సో తను ఏ టైంకి వస్తే ఆ టైంకి కేక్ కటింగ్ అయితే చేపిస్తాను నేను, మా అబ్బాయి. 12 వరకు వెయిట్ చేసామండి. కానీ చెప్పాను కదా మంత్ ఎండింగ్ మా వారికి రావడం లేట్ అవుతుంది అని చెప్పి, ఇక ఎలాగో 12 అయిపోయింది కదా అని చెప్పి నేను మా అబ్బాయి ఇద్దరం కలిసి వీడియో కాల్ చేసేసి విష్ చేస్తున్నాము మా వారిని. సో విష్ చేసిన తర్వాత అక్కడ ఆఫీస్ అంతా చూపిస్తున్నారు అనమాట. అందరూ ఇక్కడే ఉన్నారు, వర్క్ ఇంకా ఫినిష్ అవ్వలేదు, ఇంకా ½ అన్ అవర్ పైన పడుతుంది ఇంటికి రావడానికి అని చెప్పి చెప్తున్నారు. సో ఎలాగో ఇంకా రావడం లేట్ అవుతుంది కదా, ముందైతే విష్ చేసేద్దామని చెప్పి నేనైతే కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ మా వారు అందరినీ చూపిస్తూ ఉన్నారనమాట. సో ఎవ్రీ ఇయర్ ఇంతేనండి, మాకు టైంకి కేక్ కటింగ్ అనేది ఉండదన్నమాట. సో మంత్ ఎండింగ్ అంటే కంపల్సరీ వాళ్ళకి చాలా లేట్ అవుతుందండి వర్క్ అనేది. అంటే వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ అనేది కంపల్సరీ అది ఫినిష్ చేసుకోవాలి. సో అదంతా వర్క్ అయిన తర్వాతే ఇంటికి వస్తారనమాట. సో అందుకని ఎప్పుడు కూడా టైంకి కేక్ కటింగ్ అనేది ఉండదు. సో అదే అంటున్నాను మా వారితోటి. అయితే మా వారు అక్కడ అందరిని చూపిస్తున్నారు, చూడు ఇంకా అందరు వర్క్లోనే ఉన్నారు, మా వర్క్ ఇంకా ఫినిష్ అవ్వలేదు, ఇంకొక ½ అన్ అవర్ అలా పడుతుంది అని చెప్పి అది అక్కడ ఆఫీస్లో వాళ్ళని అంతా చూపిస్తూ ఉన్నారు. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే మా వారి బర్త్డే కదా అని చెప్పి ఆఫీస్లో అందరూ ప్లాన్ చేసుకుని కేక్ కటింగ్ అది కూడా చేయించారనమాట. సో అదొక హ్యాపీ విషయం. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.
ఆయన వచ్చిందే లేటు, ఇక వచ్చిన దగ్గర నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయన్నమాట విష్ చేయడానికి. సో ఆ టైంలో కూడా మాట్లాడుతూనే ఉన్నారు. నేను పక్క నుండి చెప్తూ ఉన్నాను అనమాట, కేక్ కట్ చేసేద్దాము, తొందరగా పడుకుందాం, నిద్ర వస్తుంది అనేసి. సో ఇక కాల్ కంప్లీట్ చేసుకుని కేక్ కటింగ్ అయితే చేసేసారు. మా వారికి కూల్ కేక్ అంటే ఇష్టం ఉండదండి, అందుకని ఇలా ప్లెయిన్ కేకే తెప్పించాను. నువ్వు కట్ చేస్తే మేము పాడతాం. ఆయన కేక్ కట్ చేయకుండా ఆయన కూడా హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నారు అనమాట, హ్యాపీ బర్త్డే టు మీ అనేసి. సో అందుకని మేము పాట పాడతాం, మీరు కేక్ కట్ చేయండి అని చెప్పి అంటున్నాను. No cream. Many more happy returns of the day. Anta. Thank you so much. తినండి. సూపర్, బాగుందా కేక్? ఫ్రెష్ ఉందా? ఓకే, బర్త్డే గిఫ్ట్ సర్ప్రైజ్. నువ్వేందుకు చేతులు ఎలా పెడుతున్నా? హ్యాపీ బర్త్డే, నా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్. ఎలా ఉంది? బాగుందా? థ్యాంక్ యూ. నచ్చిందా కలరు? నావీ బ్లూ. అల్లుడు సన్నీ తీసుకొచ్చాడు. బాగుందా? ఇదేదో బ్రాండ్ అంట, నాకు తెలీదు, ఏదో చెప్పాడు. వెస్ట్రన్ ఏదో వెస్ట్ సైడ్ సమ్ ఏదో. బాగుందా? సన్నీ సెలెక్షన్. ఫార్మలా ఇది? ఫార్మల్ టైప్. నావీ బ్లూ. యాక్చువల్గా ఫోటో ఇది యాష్ కలర్ లాగా కనిపించింది. ఇంకా ఎక్కడ మా వీడియోలో ఏవి వేరే వీడియోస్ చూస్తే కాపీరైట్ పడిద్దని మా వీడియో మేమే చూసుకుంటున్నాం. అది సన్నీ అనగానే సన్నీ వచ్చాడా? కరెక్ట్ టైంకి వస్తే నేను ఫోన్ చేస్తాను సన్నీ, 12కి వద్దు అని చెప్పా. సరే అత్త అన్నాడు. నువ్వు వచ్చేసరికి ఇంత టైం అయిపోయింది. ఓకే, స్మాల్ గిఫ్ట్ నా తరపున. ఓకే, వెల్కమ్ వెల్కమ్. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. వెలంగిని గారు హాయ్. నందన్ కేక్ ఎంజాయ్ చేస్తున్నాను. నందన్ బాగుందా కేక్? ఫ్రెష్గా ఉందా? కూల్ కేక్ నచ్చదు కదా అని చెప్పి నార్మల్ కేక్ తెప్పించా. ఓకే, నా ఈ వీడియోలో ఆ వీడియో కుకింగ్ బ్లాగ్. సో ఇదన్నమాట ఒక చిన్న సర్ప్రైజ్ పార్టీ మా వారికి. మీకు నచ్చిందండి? ఆఫీస్లో కేక్ కట్ చేసేసుకొని ఇప్పుడే వచ్చారు. ఇంట్లో కూడా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. సో రేపు ఏంటి స్పెషల్స్? సండే సాటర్డే నో నాన్ వెజ్. అబ్బా, ఆహా, మా అక్కకి చెప్పాలి, వారానికి 7 రోజులే తింటాం. ఎంతకేంటి రేపు స్పెషల్? సాటర్డే కాబట్టి రేపు స్పెషల్. ఏమైంది గొంతుకి?
సండే స్పెషల్ ఎప్పుడూ ఉంటుంది, రేపు బర్త్డే స్పెషల్ ఏంటి? అదే ఎల్లుండి మార్చి. తుస్. రేపు బర్త్డే అంటే బర్త్డే స్పెషల్ ఉండాలి, మరేంటి? ఓకే. పార్టీ లేదా పుష్ప? ఉంది. ఏం పార్టీ మరి? రేపు ఏది ఉంటుంది? ఏది ఉంటే అదంటే రేపు మరి షాప్లో ఉండవు. ఏం ఎందుకుండా? మటన్ ఉండదు. సరే, మా పుష్ప సండే పార్టీ ఇస్తుందంట. సరే అయితే ఓకే, కేక్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ డే అంటే రేపు మార్నింగ్ ఏంటి స్పెషల్ అనేది నేను రేపు మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. బాయ్, గుడ్ నైట్. అది ఫింగర్ ప్రింట్ తమ్ము పెట్టేది కదా, అది ఏంటంటే టైం ప్రకారం కరెక్ట్గా ఉండాలి, లేకపోతే అది ఏమి ఉండదు. నువ్వు చెప్పడం వల్ల ఓకే అంటారు, కానీ నీకు సిస్టంలో వచ్చేటప్పుడు అది ఆన్లైన్లో నీకు టైం ఏదైతే వేసావో అదే ఉంది కదా, దానివల్ల నీకు బాగుంది. చెప్తా ఏమైంది మొత్తం ఏం చెప్పాను? బాయ్. బాయ్. మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఇక ఇంట్లో పని స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి నాకు మెసేజ్ వచ్చింది కేక్ వస్తుంది అనేసి. సో ఎవరు ఆర్డర్ పెట్టారు అని అంటే మా అజయ్ అనమాట. సో తను ఎవరి బర్త్డే మర్చిపోడండి, నా బర్త్డే అయినా సరే, మా వారి బర్త్డే అయినా, మా అబ్బాయి బర్త్డే అయినా ఎవరిది మర్చిపోడు అనమాట. కంపల్సరీ సెలబ్రేట్ చేస్తాడు. తను ఉండడం హైదరాబాద్లో ఉన్నా సరే అన్నీ గుర్తుంచుకుంటాడు అనమాట. ఫేవరెట్ ఫ్లేవర్ వెనీలా. ఈ పైన సంథింగ్ ఫ్రూట్స్ అనుకుంటా. ఒకసారి అడ్డవులే, చీకటిగా ఉంది. థ్యాంక్ యూ అజ్జమ్మ. థ్యాంక్ యూ బ్రో. ఏం ఫ్రూట్స్ ఇవి? కొన్ని ఫ్రూట్స్ అక్కడ పడిపోయినాయి కార్నర్లో. ట్రై చేస్తారా ఒకటి? తిను. కాఫీ తాగుతున్నా. కేక్ కటింగ్కి ముందే తినేస్తున్నాడు మా అబ్బాయి. పైనాపిలా? పైనాపిలే. ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ అండి, అంటే మార్చ్ 1 ఈవినింగ్ మా అబ్బాయి బుక్ చేసిన కేక్ మా వారైతే కట్ చేస్తున్నారు. సో అంటే ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు మళ్ళీ ఇంకొక కేక్ కట్ చేయించారనమాట. సో ఆఫీస్లో, ఇంట్లో, మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గర, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంట్లో మా అబ్బాయి బుక్ చేసిన కేక్ అనమాట. సో మా వారైతే ఒక 4-5 కేకులు కట్ చేసినట్టున్నారు ఈసారి బర్త్డేకి. ఇక్కడ మా అల్లుడు వచ్చేసి కేక్ని ఫొటోస్ అవి తీస్తున్నాడు. ఇక నేను ఫుల్ వీడియో తీద్దామంటే నా ఫోన్లో మెమరీ అయిపోయింది అనమాట. ఇక అందుకని కేక్ కటింగ్ అదంతా కూడా నేను వీడియో తీయలేకపోయాను. ఎనీవే, నేను మా వారి కోసం తీసుకున్న షర్ట్ అయితే తనకు బాగా నచ్చింది. అలాగే తన కోసం నా ఓన్ మనీతో తనకి గిఫ్ట్ తీసుకోవడం అనేది నాకు అంతకన్నా బాగా నచ్చింది అనమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.